హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదన్నా కథ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నేను చదవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నాకు స్టవ్ ప్రమాదంలో ఒళ్ళుకాల హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు శివ చేసిన సాయం జన్మలో మర్చిపోగలనా? అమ్మీ, నాకు నువ్వు వరుణ్ సుఖంగా ఉండే ఏర్పాటు చేస్తే తప్ప శాంతిగా ఉండదు. నేను ఏ పని శ్రద్ధగా చేయలేకపోతున్నాను. పెదనాన్ని చెప్పిన ఏ పద్ధతిలో భయపడాల్సింది ఉంటే నేను నిన్ను అడగను. నేను నిట్టూర్చాను. సరే శివ, నీ ఇష్ట ప్రకారమే జరగని అన్నాను. ఇది నేను ఒక కర్తవ్య నిర్వహణగా భావిస్తున్నాను తప్ప నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా పక్కకు తోసేశాను. శివ నా తల మీద చేయి ఆనించాడు. ఇది నీకు సుఖంగా మారాలని మనసారో కోరుతూ ఆశీర్వదిస్తున్నానని అన్నాడు. శివ మీకు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఏర్పాట్లు చేయాలని ఫోన్ చేశానని చెప్పాడు. క్రమంగా శివ సంఘసేవ కార్యక్రమాలు అతని ద్వారా వినటంతో నాకు తెలియకుండానే నేను పాలు పంచుకోసాగాను. హైదరాబాద్లో వానప్రస్థాశ్రమం ఉంది అంటూ దానితో తనకి గల అనుబంధం చెప్పాడు. ఇద్దరం కూర్చుంటే పావురాలపల్లి మాటలే వచ్చేవి. మను, నేను అంటూ ఆ సంగతులు చెప్పేవాడు. శివ ఆ మాటలు చెప్తుంటే ఆ లోకంలోకి అతని వెంట నేను వెళ్ళి ఆ మనుషులను పరిసరాలను చూసినట్టే అనిపించేది. పావురాలపల్లి నేను నిన్ను తీసుకెళ్తానగా అనేవాడు. ఆహా, ఎంత మంచి సీన్! నిన్ను వరుణ్ణి చూసి బామ్మ షాక్ తిన్నప్పుడు ఆవిడ ముఖం చూడాలని నాకు ఎంతగానో అనిపిస్తోందనేవాడు. మేము హైదరాబాద్ వచ్చాం. పెదనాన్న తనకు తెలిసినట్టు రవ్వంతు కూడా బయటకు రానియవద్దని చెప్పాడు. మేము వచ్చేసరికి మీరు లేరు, ఊరు వెళ్ళారు. శివ నన్ను వానప్రస్థాశ్రమం తీసుకెళ్లాడు. కొద్ది రోజుల కోసం వరుణ్ణి అక్కడ ఉంచుతామని చెప్పాం. ఆవిడ సరేనన్నారు. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఆ రోజు మురళి వచ్చి శివ యాక్సిడెంట్లో పోయాడని చెప్పగానే నేను దిమ్మెరిపోయాను. నా సంగతి ఎవరూ పట్టించుకోలేదు. నా దగ్గర శివ ఇచ్చిన నగలు ఉన్నాయి. అవి ఇచ్చి మిమ్మల్ని కలిసి వరుణ్ సంగతి చెప్పేద్దామని వచ్చాను, కానీ మీరు కలవలేదు. నేను పెదనాన్నని ఫోన్ చేశాను. పెదనాన్న ప్రస్తుతానికి బెంగళూరు వెళ్ళిపోమ్మని, ఎవరితో మాట్లాడవద్దని సలహా ఇచ్చాడు. వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాను. పెదనాన్న వచ్చాడు. వరుణ్ణి ఎక్కడైనా ఆశ్రమంలో చేర్పించమన్నాడు. వరుణ్ గురించి సమయం చూసి వారికి చెబుదామన్నాడు. ఇదే ఆస్తి వ్యవహారం అన్నాడు. పెదనాన్న దుర్బుద్ధి నాకు అర్థమైంది. నన్ను పావుగా చేసి మీ మీద ఆయుధంగా ఉపయోగించాలని అనుకుంటున్నాడు. నాకు భయం వేసింది. నేను వరుణ్ణి తీసుకుని పూనా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నా బాధలు మొదలయ్యాయి. ఎవరికో నా గురించి తెలిసింది. నన్ను వెంటాడుతున్నారు. పెదనాన్న నాకేం సాయం చేయుడు. పైనుంచి వరుణ్ణి వదిలిపెట్టేయాలి అంటాడు. ఆ భయంతో నేను ఆయనకు కూడా దూరంగానే ఉండిపోయాను. 1-2 సార్లు మీ దగ్గరకు వచ్చి వరుణ్ గురించి ఇదంతా చెప్పివేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. శివ ఎప్పుడు నాకేదైనా అయితే నువ్వు సరాసరి మనోజ్ దగ్గరికి వెళ్ళిపో, ఇంకెవ్వరితోనూ మాట్లాడవద్దు, నా గురించి తెలిసినట్టు చెప్పవద్దు అని నా చేత వాగ్దానం చేయించుకున్నాడు. కానీ మీ దగ్గరకు వచ్చే మార్గం నాకు సులభంగా అనిపించలేదు. కొద్ది రోజులు వరుణ్ణి ఆలంబనలో చేర్పించాను. నేను అక్కడ పనిచేశాను. శివ వదిలేసిన ప్రాజెక్టులు నేను మళ్ళా ప్రారంభించాను. ఆశ్రమంలో వారంతా వరుణ్ శివాకు నాకు పుట్టిన కొడుకే అనుకుంటున్నారు. నేను వరుణ్ణి వదిలి ఉండలేకపోతున్నాను. వెంట తీసుకెళ్లి ఉంచుకోవటానికి అడుగడుగునా ఇబ్బందులే. నా మీద ఎవరికైనా కినుకు ఉందా? నేను ఎవరికి అడ్డుగా ఉన్నానో, నా మీద హత్యా ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయో ఇది తెలియక తల్లడిల్లిపోయాను. చివరికి మీ బామ్మగారు నన్ను చూడడంతో మీ దగ్గరగా రావటానికి నాకు ఒక మార్గానికి తలుపులు తెరిచినట్టయింది. ముందు పెళ్లి జరిగితే మెల్లగా వరుణ్ణి ఇంటికి తీసుకురావచ్చునని, కానీ ఇంతలో హఠాత్తుగా మీరు వరుణ్ణి తీసుకురావడంతో అనుకున్నదంతా తలకిందులైంది. బామ్మ నేను మోసం చేశానని అనుకున్నాను. పర్వాలేదు, నా గురించి ఏమనుకున్నా వరుణ్ చేరవలసిన చోటుకి చేరాడు. నా లక్ష్యం నెరవేరింది. ఈ కొద్ది నెలలు నా మనసులో దేవుడుగా భావించుకుని మీకు నా చేతులతో భోజనం పెట్టడం లాంటి అదృష్టాలు నాకు దక్కాయి. నేను ఎంత ఆనందపడ్డానో మీకు తెలియదు. చాలు, ఈ జీవితానికి తృప్తి ఆనందం చాలు. నేను ఇంకేమీ కోరుకోను. బామ్మ పలవరింతలు వింటుంటే నాకు శివ హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. మనుని ఆవిడ ఒక రకంగా ఒక ఉపకరణంగా వాడుకుంటోంది. మను మీద నిజమైన ప్రేమ లేదు అనేవాడు. ఆ క్షణంలో నిజంగా మిమ్మల్ని చూస్తే జాలి వేసింది. మన ఇద్దరం కలిసి ఉన్నది చాలా కొద్ది కాలమే కాదు అనను, కానీ 1000 ఏళ్ళు బ్రతకగలిగిన సజీవ ఆనంద మధుర స్మృతి అది నాకు. మీ మీద నాకు కోపం లేదు. నా మీద మీరు కోపం పెట్టుకున్నా నేనేం చేయలేను. ఒకటి మాత్రం నిజం, మన ఇద్దరం కలిసి ఉండాలి అన్నది మన లిఖితంలో లేదు కాబోలు. నేను వెళ్ళిన కొద్ది రోజులకు మీరు అమూల్య అనే వ్యక్తిని మర్చిపోవచ్చు. దీనితో ఫ్యాక్టరీ పరంగా నా బాధ్యతల నుంచి విరమించుకున్న కాగితం జత చేస్తున్నాను. మను,
ఈ ప్రపంచంలో ఎవరైనా నీకే చెందుతాను అంటే అంతకంటే పెద్ద అతిశయోక్తి లేదేమో. పిల్లలు తల్లిదండ్రులకి, పువ్వులు చెట్లకి, నది కొండలకి, వెన్నెల చంద్రుడికి చందనట్టే ఎవరికి ఎవరూ చందరేమో. ఈ సృష్టిలో ఎటు చూసినా నాకు విడిపోతున్న విషాదమే కనిపిస్తుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించండి. వరుణ్ణి మీకు అప్పచెప్పటంతో నా బాధ్యత తీరిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఉంటాను. అమూల్య. మనోజ్ ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి అతని పెదవి పైపంటతో నొక్కి పట్టడంతో చిట్లి రక్తం ఉత్తరం మీద పడింది. నెల రోజుల్లో మనోజ్ అమూల్య ఎక్కడున్నది కనుక్కోగలిగాడు. బ్రహ్మకుమారి ఆశ్రమ స్థాపక కమిటీ సెక్రటరీగా ఆ పనిలో లీనమై అనంతగిరి దగ్గర చిన్న ఊరిలో ఉంది. మనోజ్ వెంటనే వరుణ్ణి తీసుకుని ఆ ఊరు వెళ్ళాడు. ఆశ్రమ స్థాపనకి భవనం తయారవుతోంది. గోడలు లేచినాయి. ఇంకా రూపు పడలేదు. అక్కడంతా భవన నిర్మాణ సందడితో హడావిడిగా ఉంది. అక్కడి కాస్త దూరంలో బ్రహ్మకుమారి ఆశ్రమ స్థాపన కమిటీ కార్యాలయం అన్న బోర్డు ఉన్న ఇల్లు ఉంది. మనోజ్ వరుణ్ణి ఎత్తుకుని వెళ్ళాడు. తలుపు మూసి ఉంది. కాలింగ్ బెల్ మోగించాడు. తలుపులు తెరుచుకున్నాయి. పని మనిషి వచ్చి తీసింది. ఎవరు కావాలి? సెక్రటరీ గారున్నారా? ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. అమ్మా, మీకోసమే ఎవరో వచ్చారు. పెరట్లో ఎక్కడో వినిపిస్తోంది. మనోజ్ వేచి చూస్తున్నాడు. క్షణాలు యుగాలుగా ఉన్నాయి. పాదాల కదలిక చిరుధ్వని. అతని గుండె కొట్టుకోవటం రెట్టింపు వేగమైనట్టుంది. గుమ్మంలోకి వచ్చిన అమూల్య గదిలోకి పాదం పెట్టపోయి హఠాత్తుగా ఆగిపోయింది. అమూల్యను చూడగానే వరుణ్ మనోజ్ చేతుల్లోంచి సర్రున జారి అమ్మా అంటూ పరిగెత్తాడు. అమూల్య గబాలనెత్తుకుంది. చప్పున ముద్దు పెట్టుకుంది. వాడి జుట్టు మీద చెయ్యి వేసి ముఖం కాస్త దూరంగా పెట్టి ఆశ్చర్యంగా చూస్తూ మనోజ్తో, ఇదేమిటి, వీడింత చిక్కిపోయాడేమిటి అంది. జ్వరం పడ్డాడు, బ్రతుకుతాడని అనుకోలేదు అన్నాడు మనోజ్. అమూల్య అతన్ని వరుణ్ణి మార్చి చూసింది. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయి చాలా పొరపాటు చేసావు అమూల్య. నా మీద కోపమే తప్ప వరుణ్ణి గురించి ఒక్క క్షణం ఆలోచించలేదు. నువ్వు వెళ్ళిన 2 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అమ్మ అంటూ నా ప్రాణం తీసేశాడు. నేను ఎంత వెతికినా నీ ఆచూకీ దొరకలేదు. వీడికి జ్వరం రోజుకి పరిస్థితి విషమించింది. అహోరాత్రులు ప్రభాకర్ ఎంత కృషి చేసినా మనోజ్ ఆగాడు. అతని స్వరంలో ఆగ్రహం లేదు. నేను మళ్ళీ వీడిని నీకెలా చూపించగల అదృష్టవంతుడిని అవుతానని అనుకోలేదు. నువ్వు ఇంత కఠినరాలు ఎలా అయ్యావు? వరుణ్ ఒక్కసారైనా గుర్తురాలేదా? అమూల్య వరుణ్ణి గుండెలకు హత్తుకుంది. కళ్ళల్లో నీళ్లు ఆపుకోలేనట్టు ఉబికి వచ్చాయి. ఎందుకు గుర్తు రాలేదు? అసలు మర్చిపోయిన క్షణం ఎక్కడా అంది. ఒక్కసారైనా మేము ఎలా ఉన్నామో వాకప్ చేసినా నీకు తెలిసి ఉండేది. అమూల్య తగ్గు స్వరంతో అంది. చేయాలనే అనుకున్నాను, కానీ అది మళ్ళీ మీకు చెప్పలేను. తల తిప్పింది. నేను కావాలనే మనసు కఠినం చేసుకున్నాను. ఈ మనుషుల మీద ఆత్మీయతలు, ఈ వ్యామోహాలు, వీటికి దూరంగా అతీతంగా బ్రతకాలని. వీటి వల్ల మనిషికి బాధే తప్ప సుఖమనేది లేదని నాకు అర్థమైంది. అది ఓడిపోయిన వాళ్ళు అనే మాట కావచ్చు. అమూల్య తర్కించలేదు. నేను వెళ్తున్నాను, వరుణ్ నీకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నానని అనటం లేదు. వాడు చాలా బలహీనంగా ఉన్నాడు. కొద్ది రోజులు నీ దగ్గర వదిలి కోలుకున్నాక అనిపించిన తర్వాత వచ్చి తీసుకెళ్తాను. దీనికి నీకు అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. అభ్యంతరం ఉన్నా వాడి క్షేమం దృష్ట్యా ఇది తప్పనిసరి. అతను వెళ్ళబోతుంటే అమూల్య అంది, ఆగండి. అతను ఆగాడు. నేను రేపు సాయంత్రం మౌంట్ అబూ వెళ్తున్నాను. 1 రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు వరుణ్ నా దగ్గరకు తీసుకొస్తాను. మనోజ్ ఇటు తిరిగాడు. వరుణ్, దామ్మా వెళ్దాం. మనోజ్కి ఇక సహనం నశిస్తోంది. నెల రోజుల నుంచి రాత్రింబౌళ్ళు అమూల్య కోసం అతని మనసు ఎంత తప్పించిందో. అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు? ఒక చిన్న మాట చెప్పి ఉంటే ఇద్దరు ఎంత ఆనందంగా ఉండేవారు. అతని మనసు ఆక్రోశించేది. అమూల్య చూడగానే చేతులు చాచి దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఇక వదిలి ఉండేది లేదు అని చెప్పాలనిపించింది. వస్తుంటే మనసు ఆనంద తరంగంలా నాట్యం చేసింది. కానీ అమూల్య కనిపించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరూ పరాయి వాళ్ళలా మాట్లాడుకుంటున్నారు. ఏదో పని మీద కలిసిన పెద్ద మనుషుల్లా ముభావంగా ఉంటున్నారు. అతనికి ఇక సహనం వడిలిపోసాగింది. ఉండండి, ఒక్క అరగంట పొద్దుపోలేదుగా, మీరు త్వరగానే వెళ్ళిపోవచ్చు అంది. వరుణ్, ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? వరుణ్ అసలు అమూల్య మెడ కౌగిలించుకుని ముఖం దాచుకుని తీయటం లేదు. ఎంత చిక్కిపోయాడు అంది వాడి తల నిమురుతూ. చప్పున లోపలికి వెళ్ళబోతూ ఆగి, లోపలికి రండి అంది. మనోజ్ లోపలికి వచ్చాడు. అమూల్య పడక గది పక్కన వంటగది, వరండా ఉన్నాయి. కూర్చోండి అంది. మనోజ్ అక్కడ మంచం మీద కూర్చున్నాడు. వరుణ్ణి లోపలికి తీసుకెళ్ళింది. మనోజ్ చూస్తున్నాడు. దూరంగా ఇటుకలు మోస్తున్న కూలీల మాటలు వినిపిస్తున్నాయి. ఆరుబయట ప్రశాంతత, గాలి వీస్తున్న చప్పుడు. చిన్న క్వార్టర్. అమూల్య చేయి పడిన చోటలాగానే అంతటా నీట్గా ఉంది.
ప్రక్కన టేబుల్ ఉంది. దాని మీద పుస్తకాలు, ఫైల్స్, టైప్ మిషన్. ఉత్తరం సగం టైప్ చేసి మధ్యలో ఆపి వెళ్ళినట్టు టైప్ మిషన్ ఉంది. అతనికి చిత్రంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. అమూల్యను అడవిలోకి తీసుకెళ్లి పారేసినా అక్కడ ఒక చిన్న ప్రపంచం సృష్టించుకోగలదు. అతను కిటికీలోంచి చూస్తున్నాడు. ఇంతలో వరుణ్ పరిగెత్తుకొచ్చాడు. మనోజ్ మెడ కౌగిలించుకున్నాడు. అమ్మో, నువ్వు వెళ్ళిపోయావేనని నాకు భయం వేసిందంటూ మనోజ్ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళా వంట ఇంట్లోకి పరిగెత్తాడు. మనోజ్కి తన మనసు తనకే ఆశ్చర్యంగా ఉంది. అమూల్య మీద ఎంత కోపం వచ్చింది, ఎంత ఆవేశంగా ఆగ్రహంగా పోట్లాడాలి అనుకున్నాడు. ఆ పొంగు అంతా అమూల్యను చూడగానే నామమాత్రం లేకుండా మాయమైంది. మళ్ళీ అమూల్యని కళ్ళారా చూసిన ఆనందం. నువ్వెందుకు వెళ్ళిపోయావు? వరుణ్ అంటున్నాడు. నీతో మాట్లాడనులే, నాకు ఇక్కడ పనుండి వచ్చానమ్మా అంటోంది అమూల్య. అమ్మా, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. ఉండు, అంకుల్ని కూడా ఉండమను. ఆయనకు పనులు ఉంటాయి. అయితే నువ్వు రా నాతో. ఇక్కడేం బాగాలేదు అస్సలు. అమూల్య కాఫీ ఇచ్చి మనోజ్కి ఇచ్చింది తెచ్చి. వరుణ్ చీర కుచ్చిళ్ళు పట్టుకుని నడుస్తూ వచ్చాడు. అంకుల్, మన అమ్మని కారులో ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోదామంటూ వచ్చి మనోజ్ వీపు మీద పడి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమూల్య ఒక్క క్షణం అక్కడ నిలబడింది. తర్వాత వెళ్ళి టైప్ రైటర్ కొన్న కాగితం తీసి ఫైల్లో పెట్టింది. ఫ్యాక్టరీ ఎలా ఉంది అంది. బాగానే ఉంది. మనోజ్ అమూల్య ఉన్నప్పుడు పంపిన ఆర్డర్ లాభాల గురించి చెప్పాడు. ఇంతలో ఎవరో వచ్చి పిలిచారు. అమూల్య గారు వస్తున్నా అంటూ వెళ్ళింది. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. అవును, నేను సిటీ వెళ్తున్నానండి. రేపు సాయంత్రం మీరు వెళ్తున్నారుగా? ఇవిగో కాగితాలు అన్నీ జమ చేసి పెట్టాను. అతను వెళ్ళేసరికి 10 నిమిషాలైంది. ఇంతలో కూలీ వాళ్ళంతా చేతులు కడుక్కొని వచ్చారు. అమూల్య లోపలికి వచ్చింది. 1 నిమిషం, వాళ్ళకి డబ్బు ఇచ్చేసి వస్తాను క్షమాపణగా అంది. డ్రాయర్ తెరిచి డబ్బులు తీసుకెళ్ళింది. మనోజ్ దిండు మీద మోచేయి ఆనిచ్చి కూర్చున్నాడు. అతని మనసులో అదుర్ధ ఆవిరైపోయింది. సంఘర్షణ చెల్లాచెదురైపోయింది. మనసంతా హాయి అయిన ప్రశాంతత మెల్లగా వెల్లువల్లా వస్తుంది. అది అతనిలో అలసటికి వింజామర చేస్తున్నట్టుగా, సేద తీరుస్తున్నట్టుగా ఉంది. వరుణ్ కాసేపు వెళ్ళి అమూల్య దగ్గర కూర్చున్నాడు. తర్వాత వచ్చి మనోజ్ వడిలో ముఖం దాచుకున్నాడు. నాకేం బాగలేదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, మమ్మీని రమ్మనమను, ఇప్పుడే వెళ్ళిపోదాం అంటూ మారాం పెట్టాడు. అలాగే, నువ్వు కాసేపు కూర్చో, కదలకు అన్నాడు. వరుణ్లో ఇంకా నీరసం తగ్గలేదు. ఇందాకటి నుంచి వంట ఇంట్లోకి ఇక్కడికి వరండాలోకి ఒకటే పరుగులు తీయటంతో అలసిపోయి వేలాడుతున్నాడు. మనోజ్ వీపు మీద కొట్టినట్టు కొట్టాడు. 10 నిమిషాల్లో వరుణ్ నిద్రపోయాడు. మనోజ్ వాడిని ఎత్తుకుని మంచం మీద సరిగ్గా పడుకోబెట్టాడు. సాయంత్రం పొద్దువాలిపోయింది. చీకటి పడింది. కూలీలంతా వెళ్ళిపోవటంతో అంతటా చీమ చిట్టుకుమన్న నిశ్శబ్దం. వరుణ్ నిద్రపోయాడా అంటూ లైట్ తీసేసింది. నేను వంట చేస్తాను అంది. వద్దు, వెళ్ళిపోతాం. అమూల్య మాట్లాడలేదు. 1 క్షణం నిలబడింది. వెళ్ళబోతుంటే మనోజ్ చెయ్యి అమూల్య చేతి మీద బిగిసింది. 1 మాటకు సమాధానం చెప్పు. అమూల్య అతను అడగబోయేదానికి వేచి చూస్తోంది. నీకు జరిగిందంతా తెలుసు, ఇందులో నా తప్పేం లేదని తెలుసు. కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలి వచ్చేశావు? అమూల్య మాట్లాడలేదు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు అమూల్య. నేను నిన్ను ఇంకేం అడగను, మళ్ళీ నీ కట్టింగ్ కనిపించను. అమూల్య జవాబు చెప్పలేదు. ప్లీజ్ మాట్లాడు. అమూల్య మౌనం వీడలేదు. మనోజ్ లేచాడు. నాకు తెలుసు, ఆ రోజు నీ మీద చేయి చేసుకున్నాను. దానికి నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు, అవునా? కాదు. మరి? అమూల్య మౌనంగా ఉండిపోయింది. అదే అతనికి పిచ్చెక్కిస్తోంది. చెప్పు, నీ నుంచి సమాధానం కావాలి. అతను హఠాత్తుగా అమూల్య భుజాల పట్టి కుదుపుతూ అడిగాడు. నువ్వు ఇక్కడ నీకంటూ ఒక జీవితం ఏర్పరచుకుని నిశ్చింతగా ఉన్నావు. నా జ్ఞాపకాలు దులిపేసుకున్నట్టే ఉన్నావు. నేను ఈ నెల రోజులు ఎంత నరకం పడ్డానో నీకు తెలుసా? నేను ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవటానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ పని నేనే చేశాను అంది. నిజమే, కానీ అది ఎప్పుడు జరిగిందేమిటో తెలియక, నీకు వరుణ్కి పరాయివాడిగా మీతో కలిసి బ్రతకలేక, అది కాదని తెలిసిన తర్వాత. మై గాడ్! అతను హఠాత్తుగా అమూల్యను దగ్గరకు తీసుకున్నాడు. అమూల్య! అతని కంఠం తీవ్ర స్థాయిలో ఆక్రోశంలా ఉంది. నువ్వు చేయని తప్పుకు మనిద్దరి భవిష్యత్తు బలి చేయవద్దు. మనం ప్లీజ్. అమూల్య మంచం మీద కూలబడింది. మరుక్షణం ఎలా జరిగిందో మనోజ్ మోకాళ్ళ మీద కూలబడ్డాడు. అతని తల అమూల్య ఒడిలో ఒదిగిపోయింది. సుడిగాలిలో నా జీవితంలోకి వచ్చావు. నాకు జీవితం అంటే అర్థం విలువ వేరు అని చూపించావు. నేను ఎంతో ఆనందంగా ఈ సుందర తీరం వైపు వెళ్ళాను. నన్ను ఒంటరివాడికి చెయ్యి కమి, ప్లీజ్. నీ మూలంగా నా దగ్గర ఉంటూ నా కాళ్ళ కింద నేలను తవ్వటానికి సిద్ధమవుతున్న పందికొక్కులు తెలిశారు. నీకు తెలుసా,
శివ మరణం యథాలాపం కాదు అని నాకు కలిగిన అనుమానమే నిజమైంది. దయానిధి శివాను వెంటాడుతూనే ఉన్నాడు. శివ లేకపోతే ఆస్తి యావత్తూ నాది అవుతుంది. ఆయన నా మీద అభిమానం నటిస్తున్నాడని తెలియలేదు నాకు. వారి అణువుగా ఉండే కుటుంబంలో పిల్లని తెచ్చి వివాహం చేయాలని, ఆస్తిని సొంతం చేసుకోవాలని బామ్మకి ఇది తెలుసు. శివ మరణంతో విజయగరువులైన ఆయనకు శివ నీ పేరట ఆస్తి వ్రాయటం ఆశనిపాతమైంది. నిన్ను అంతం చేయటానికి వెంటాడింది ఆయనే. నేను అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవటం ఆయనకి ఇంకో పెద్ద ఎదురుదెబ్బయింది. ఆయన నన్ను ఎంతసేపు ముకుందరావు మీద దృష్టి మళ్ళేలా చేశాడు. అసలు ఆయన మీదనే నా అనుమానం అంతా. ఆయన భరతం పట్టించాలని నేను బయటికి లాగపోతే చివరకు వ్యవహారం అంతా నడిపిన వ్యక్తి దయానిధి అని తెలిసింది. మాణిక్యం ద్వారా ఆయనకు శివ పెళ్లి రోజు తెలుసు. ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా ఆయనే. ఆయన దృష్టి నీ మీద కేంద్రీకృతమై ఉందని, అది నన్ను సొంతం చేసుకోవాలని ఇంత దారుణానికి దిగుతారని అనుకోలేదు. నా హితుడిగా నమ్మి అన్నీ ఆయనకు ముందే చెప్పటం నాకు ఆపదగా మారింది. అమూల్య, ఏం జీవితం ఇది? ఒక్కరైనా నా అనేవారు లేకుండా ప్రతి ఒక్కరి మనసు డబ్బు చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఎలాంటి కిరాతక చర్యకైనా పాల్పడుతున్నారు. ఈ స్వార్థమనే రాకాసి కోరలు తప్పించుకోవటం మనిషికి మహా కష్టంగా ఉంది. ఫ్యాక్టరీకి నువ్వు పంపిన ఆర్డర్స్ వల్ల లాభాలు వచ్చినప్పుడు నేనెంత ఆనందపడ్డాను. మనిషికి ఆనందం పంచుకునే వాళ్ళు లేనప్పుడు మరీ ఒంటరివాడిని చేస్తుందని తెలిసింది. అమూల్య, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపోయావు అన్న మాట ఎంత అసత్యం. నా జ్ఞాపకాల్లో పెనవేసుకుని పోయి ఒక్క క్షణం కూడా నన్ను వదలలేదు. నేను వెళ్ళిపోతానన్న మాట ఎప్పుడు నువ్వు వరుణికి కన్నతల్లివి అనే ఆవేదనతో నువ్వు నా భార్యవే అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తాను? నువ్వు అసలు ఎలా అనుకున్నావు? ఇదంతా నువ్వు నాకు ముందే తెలియజేయాలని ఆసక్తి వల్ల వచ్చిన అగాధం. అమ్మీ, నిన్ను మొదటి రోజున చూసినప్పుడే నువ్వు నా కోసం అనిపించింది. ఆ క్షణంలో నేను భయపడ్డాను, కానీ నా భవిష్యత్తు అదే అని ఆ నిమిషంలో నాకు తెలియలేదు. వరుణికి తల్లి తండ్రి పెంచుకుందాం, మన ఇంట్లో మన ఇద్దరం భార్యాభర్తలంగా. నీ స్వతంత్రానికి భర్తగా నేనేం అడ్డు కల్పించను. నా కోసం నీకు ఇష్టమైన వ్యాపకాలు ఏమీ మానవద్దు. నువ్వు నా ఫ్యాక్టరీ అభివృద్ధికి తోడుపడ్డట్టే నీకు ఇష్టమైన దానికి నేను అండగా నిలుస్తాను. అమూల్య అతని తలను 2 చేతులతో ఎత్తింది. అమూల్య కళ్ళ నిండా జారుతున్న నీటి బిందువులు అతని ముఖం మీద పడినాయి. మను అంది. మరుక్షణం మనోజ్ ఆమె తల చుట్టూ చేయి వేసి ముఖం దగ్గరకు తీసుకున్నాడు. అతని పెదవులు ఆమె పెదవులతో కలిసినాయి. ఆమె కన్నీళ్లు వారి మనోవ్యధను కడిగేస్తున్నట్టే ఉన్నాయి. మనోజ్ మంచం మీద కూర్చున్న అమూల్యను చేతులతో పైకెత్తటానికి నడుం చుట్టూ చేయి వేశాడు. అతని చేతి స్పర్శకు ఆమె పొట్ట నిండుగా తగిలింది. అతను ఆగిపోయాడు. అతను అరచెయ్యి పొట్ట మీద ఆగిపోయింది. తలెత్తి ఆశ్చర్యంగా అమీ అన్నాడు. అమూల్య ముఖం అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతనికి అర్థమవుతోంది. నిజంగానా? నిజమా అన్నాడు. అమూల్య తల ఊపింది. అతని మనసును ఉవ్వెత్తున లేచిన ఆనంద కెరటం ఒక్కసారిగా ముంచేసింది. ఇంత జరిగినా కూడా నాకు దూరంగా ఉన్నావా? నేను అహంతో నిన్ను వెతుక్కుంటూ రాకపోయినట్టయితే? అతని కంఠం గదగదమైంది. మరుక్షణం వెంటనే నువ్వు ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. రా, బయలుదేరు నాతో. మై గాడ్, ఎంత చిత్రం! నేను బయలుదేరేటప్పుడు నా కోసం ఇక్కడ ఒక అధికారం, ఒక హక్కు ఎదురు చూస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మీ. నాకెంత సంతోషంగా ఉందో నీకు అర్థమవుతుందా? అతని గుండెల్లో ఇమిడిపోయిన అమూల్య ఎప్పుడు అతని ముఖం తీసుకుని అతని ముఖం నిండా ముద్దులతో నింపేసింది. ఇప్పుడు మనుకి ఎంతో హాయిగా ఉంది. మను తలను గుండెలకు అదుముకుంది. ఈరోజు సాయంత్రం మనోజ్ రావటానికి ఒక్క అరగంట ముందే ఇదే మంచం మీద ఇక్కడే కూర్చుంటే జీవితం బడలికగా కష్టభరితంగా అనిపించింది. మనోజ్ రాక అతని స్పర్శ, అతని సాన్నిహిత్యం, అతని గుండెల్లో వెచ్చదనం అమూల్యకు ఇప్పుడు జీవితం 1000 అర్థాల మేరుపు సుమా అనిపించేస్తున్నాయి. దురదృష్టాన్ని తరిమేసి అదృష్టం తనను ఆశీర్వదించింది. అందుకు 1000 కృతజ్ఞతలు. దివ్యాంజలి. అమూల్య మనసులో ఆనందం అతని ఆనందంతో కలిసి ఏకాత్మగా మారిపోతుంది. అమూల్యకి ఎంతో ప్రశాంతంగా ఉంది. శివ గుర్తొచ్చాడు. శివ, చూసావా, మనోజ్ నా దగ్గరగా ఉన్నాడు. నీవు కోరుకున్నట్టే నేను మనోజ్ జీవితంలో నిశ్చింతగా బతుకుతాను అనుకుంది మనసులో. మను కూడా ఇదే అనుకుంటున్నాడు. ఏమిటమి మనసులో శివాన్ని తలుచుకుంటున్నావా అన్నాడు. అవును మను, నాకెంతో తృప్తిగా ఆనందంగా ఉంది. ఇద్దరం శివ కోరిక తీరుస్తున్నాం. నేను నిన్ను మొదట చూసినప్పుడే అనుకున్నాను, కానీ ఇది సాధ్యం కాదు అని నా మనసు నేను కంట్రోల్ చేసుకున్నాను. అది ఆ దేవుడు మనకు దారి చూపించాడు.
ఆ రోజే నేను మిమ్మల్ని వేయి మనసులతో కోరుకున్నాను. కానీ మీ గురించి చెప్పి శివాని పరాయివాడిగా మీరు నాకు అనిపించలేదు అంది. అమూల్య ముఖాన్ని దగ్గరికి తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు మను. ఇద్దరి జీవితం ఎంతో ఆనందమయంగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ అమృతధార అనే కథ ఇంతటితో సమాప్తం. మీకు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. మీకు కథ వినిపిస్తాననుకుంటున్నాను.